మరి కాసేపట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ జరగబోతుంది. హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు అరెస్ట్ నేపథ్యంలో ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రావు అరెస్టు నేపథ్యంలో అతన్ని పూర్తిగా బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే హెచ్సీఏ కొత్త అధ్యక్షులను ఎన్నుకునే అవకాశం కూడా ఉంది. ఇక కొత్త అధ్యక్షుల రేసులో పలువురు హెచ్సీఏ టీం సభ్యులు ఉన్నట్టుగా సమాచారం. మరోవైపు ఇవాళ జరిగే మీటింగ్ కు గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు అనుమతి లేదని చెప్పింది హెచ్సీఏ. మరోవైపు ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ ను అడ్డుకుంటామని తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ చెబుతోంది. దీంతో ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేవలం అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రటరీస్ ను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఈ రోజు ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ యొక్క మీటింగ్ లో దాదాపు మొత్తం క్రికెట్ సంబంధించినటువంటి క్లబ్ లో ఎస్సీఏలో దాదాపు 217 క్లబ్లు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు నియమించినటువంటి లావనాషో కమిటీ దాదాపు 53 క్లబ్లని తొలగిస్తూ ఆదేశాలు జారీ. ఇక మిగిలినటువంటి 173 క్లబ్లు మొత్తం కూడా ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ సమావేశానికి హాజరు కానున్నారు. ఒకవేళ తొలగించినటువంటి క్లబ్ మెంబర్స్ వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉందని సమాచారంతో అటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా కొద్దిసేపు క్రితమే ఉప్పల్ స్టేడియానికి చేరుకొని ఆ పరిస్థితిని మొత్తం కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి జనరల్ బాడీ మీటింగ్ కీలక ప్రాధాన్యత కూడా సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ అధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు పై అటు సిఐడి అధికారులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే ఆ ప్లేస్ లో వేరే అధ్యక్షుని ఎన్నుకునే దిశగా ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక ఎస్సీలో ప్రముఖంగా ఉన్నటువంటి దిల్జిత్ సింగ్ అధ్యక్షతన ఇది ఒక సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. అతని నేతృత్వంలోనే అతనికి మళ్ళీ అవకాశం ఇస్తారా లేదా ఎవరిని ఈ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారనేది కూడా మరి కాసేపులోనే తెలియాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్నటువంటి ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్ కి దాదాపు 173 మంది క్లబ్ మెంబర్స్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇక రద్దయినటువంటి క్లబ్ మీటింగ్ పాల్గొనొద్దాను, ఇప్పటికే పాల్గొనడానికి వీల్లేదంటూ కూడా ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఒక లిస్ట్ ను కూడా తయారు చేయండి. కేవలం అనుమతి ఉన్నటువంటి వారి క్లబ్ మెంబర్స్ మాత్రమే సెక్రటరీలు అందరూ కూడా ఈ మీటింగ్ కి హాజరు కావాలంటూ కూడా ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు దిశానిర్దేశం చేసింది. ప్రస్తుతం అయితే జనరల్ బాడీ మీటింగ్ కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పరిచారు. మరి కాసేపులోనే ఈ జనరల్ బాడీ మీటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ సునీల్.